కర్మయోగంలో లౌకిక సుఖాలు, రాజయోగంలో నాడీ బలము, బుద్ధి సూక్ష్మత, భక్తి యోగంలో భగవద్ దర్శన సంయోగము, జ్ఞానయోగములో అనుభవైతికమైన ఆత్మానందంతో సదా ఉంటాడు. ఓకే. చిన్ని తల్లి మాతాజీ, చిన్ని తల్లి మాతాజీ జరిగిపోయిన 26 ఉత్తరాలు తర్వాత ఆధ్యాత్మిక ఆనందానికి కారణభూతమైన 4 యోగాలు గూర్చి విన్నాం. ఈ మార్గాల వల్ల కలిగే ఫలితాలలో కూడా చాలా తారతమ్యం ఉంది. ఏమంటావు? చూడు, కర్మయోగ ఫలితాలేమన్నాము? ఏ యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేయడానికి కారణమైన లేమిని పోగొట్టుకుంటాడు. పిల్లలు లేకపోతే యజ్ఞం చేస్తే పిల్లలు పుడతారు. ధనం లేకపోతే ధనాన్ని పొందుతారు. చివరికి స్వర్గం కోసం చేస్తే స్వర్గాన్ని పొందుతారు. తత్సంబంధితమైన సుఖాలు పొందుతారు. ఆ యజ్ఞకర్త అందుకని యజ్ఞ ఫలితంగా ఈ లోకంలో ఏదైనా లాభం పొందాడంటే అది కేవలం ఈ లోక సంబంధమైన సుఖాలు అయ్యుంటాయి. ఎప్పుడైనా ఈ విషయ సుఖాల కంటే సంకుచితమేగా. ఎప్పుడైనా ఈ విషయ సుఖాలు అంటే సంకుచితమేగా. కాబట్టి ఇంత ధన ప్రయాసలు వ్యయం చేసి యజ్ఞం చేస్తే వాడు చిరస్థాయి అయిన ఆనందాన్ని పొందడు. వాడికి ఆ భావం కూడా లేదు. పోని స్వర్గాన్ని పొందుతాడయ్యా అందామా అంటే ఆ స్వర్గ సుఖాలైనా ఎంతకాలం? అసలు ఈ కర్మకాండను బోధించే పూర్వమీమాంస ప్రకారం యజ్ఞం చేస్తూ ఉంటే దాని ఫలితంగా ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిని అపూర్వం అంటారు. యజ్ఞకాలంలో పుట్టిన ఆ శక్తి ఆ యజ్ఞకర్త చనిపోయేదాకా ఏమి ప్రయోజనం లేకుండానే వాడి దగ్గరే ఉంటుంది. కనబడదులే. ఆ యజ్ఞం చేసిన సోమయాజి చనిపోయేటప్పుడు అది సూక్ష్మ శరీరం వెంట ఇది బయలుదేరుతుంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటో నీకు తెలుసా? చెప్తాను విను. జీవికి 3 శరీరాలున్నాయి. మనకు కనపడుతూ కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలతో కూడి ఉన్న ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. దీన్ని అన్నమయ కోశం అంటారు. అన్న విషయం మనం చెప్పుకున్నాం. ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత దీనిలో మరొక శరీరం ఉంది. అదే సూక్ష్మ శరీరం. కోశాల్లో అన్నమయ కోశం తర్వాత ఉండే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అను సూక్ష్మ శరీరం అంటారు. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ శరీరాలు కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కానీ మన రామకృష్ణుడు మాత్రం అలా అనక అన్నమయ, ప్రాణమయాలు స్థూల శరీరం అని, మనోమయ, విజ్ఞానమయ అను సూక్ష్మ శరీరమే అని అన్నాడు. ఇలా స్థూల, సూక్ష్మ శరీరాలకు 4 కోశాలు పోగా ఇక ఒక కోశం ఉంది. అదేది ఆనందమయ కోశం. దీన్ని కాజల్ బాడీ కారణ శరీరం అన్నారు. ఇది ఇంకా డీపర్ అండ్ డీపర్. కాజల్ బాడీ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఒకవేళ శ్రమించి మొదటి స్థూల శరీరానికే కాక సూక్ష్మాన్నైనా గ్రహించవచ్చు కానీ ఈ కారణ దేహాన్ని మాత్రం గ్రహించడం అతి కష్టం. కష్టమేమిటి? దుర్లభం, దుస్సాధ్యం అనాలి. జీవికి ప్రాణం పోగానే ఈ సూక్ష్మ కారణ శరీరాలు రెండూ కలిసి ఈ స్థూల శరీరం నుంచి బయటికెళ్ళిపోతాయి. మనవాళ్ళు సాధారణంగా ఈ 2 శరీరాలని జీవుడని,
ప్రాణం అని అంటూ ఉంటారు. పైన చెప్పిన అపూర్వం అనే శక్తి ఈ సూక్ష్మ కారణ శరీరాల వెంట బయలుదేరుతుంది. ఆ జీవుడికి నాయకురాలై పరలోకాలకు తీసుకెళ్తుంది. ఆ పరలోకంలోనే పుణ్యం అకౌంట్ పుణ్యం చేసుకున్న వాళ్ళకి సౌఖ్యాలు అనుభవిస్తారు. ఆ పుణ్య కర్మ ఫలితంగా ఆ లోకాల్లో ఈ అపూర్వం వాడికి ఆ యజ్ఞానికి తగిన సుఖాలు కలుగజేస్తూ అనుభవింపజేస్తుంది. అతడు ఆ సుఖాలను అనుభవిస్తున్న కొద్దీ ఈ అపూర్వంలో పెట్టెలో డబ్బులాగా ఖర్చయిపోతుంది. ఈ అపూర్వం పూర్తయ్యేటప్పటికి వీడి శక్తులు కూడా స్వర్గంలో పూర్తయిపోతాయి. అప్పుడు వాడేమవుతాడు? ఆ ఊర్ధ్వలోకం నుండి ఒక్కసారి కింద పడతాడు మానవ లోకానికి. మరలా పుట్టి మామూలు ప్రకారమే అవుతాడు. దీనివల్ల ఏం తెలియంది? ఈ ప్రపంచంలో సుఖాలు ఎంత అశాశ్వతమో ఆ పరలోక సుఖాలు కూడా అశాశ్వతమే, అనిత్యమే, ఇంపర్మనెన్స్. వీటికంటే పరలోక సుఖాలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కాలం జరగవచ్చు. ఎలాగైనా ఎప్పటికీ ఉండేవి మాత్రం కాదు. ఇంపర్మనెన్స్, అనిత్య. ఇక రాజయోగం చూద్దామా అంటే దానివలన ఏం లాభం? ధర్మ ప్రవృత్తి, నైతిక జీవితం లభ్యం అవుతుంది. దారుఢ్యం ఉంటుంది. నాడీ బలం, మనోస్థైర్యం, బుద్ధి సూక్ష్మత మొదలైన శుభలక్షణాలు కలుగుతాయి రాజయోగంలో. ఈ లక్షణాలు ఇతర యోగులకు ఉపయుక్తం ఏవే కానీ ప్రత్యక్షంగా మోక్షాన్ని ఇవ్వవని తీర్మానం చేసేశారు. రాజయోగంలో ఇంకా ఇతర యోగాలు ఉంటాయి హయ్యర్ యోగాల కోసం. తర్వాత భక్తి యోగం అందామా అంటే అది మాత్రం జపాల చేత తపాల చేత తంటాలు పడుతూ ఆ పరమేశ్వరుడి కోసం తన్నుకుంటూ తన్నుకుంటున్నారట. ఆ పరమేశ్వరుడి కోసం తన్నుకుంటే ఆ భగవంతుడు కొద్దిసేపు కనిపించడం, తర్వాత అంతర్ధానం కావడం, కనిపించేటప్పుడు కలిగే ఆనందానికి పరిమితే లేదు. బాగానే ఉంది. కానీ మరలా అష్టదైవం ఎప్పుడు అదృశ్యమవుతాడో అప్పుడే ఆనందం కూడా జారిపోతుంది. మరలా దుఃఖం ప్రారంభం. దీన్నే గ్రంథాల్లో విరహ వేదన అన్నారు. జీవించిన ఎంతకాలం ఈ దుఃఖం లేకుండా భక్తుడు ఆనందంలో నిలిచి ఉన్నాడు. రాధికను చూడు, చైతన్యను చూడు, మీరాను చూడు, సక్కుబాయిని చూడు, 1000 భక్తుల చరిత్రలు చూడు. వాళ్ళు ఆనందం హెచ్చుతగ్గులు లేకుండా, అంటే అపరిమితమైన ఆనందం కాక అలాంటి అతి దుఃఖ గోచరిస్తూ ఉంటుంది. సరే, వీరికి ఎడతెగని ఆనందము ఎప్పుడందాం? ఆ వైకుంఠాన్నో, కైలాసాన్నో ఇలాంటి మరొక లోకాన్నో పొంది తమ ఇష్టదైవం యొక్క సన్నిధానంలో ఉంటే అవకాశం వచ్చి జన్మ రాహిత్యం కలిగి, అంటే మరలా ఈ లోకానికి వచ్చి ఈ జనన మరణ పరంపరలో ఎప్పుడు నిలిచిపోతుందో అప్పుడు అలాంటి నిత్య ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ ఆనందానుభూతి ఇక్కడ కాదుగా. భక్తి మార్గంలో మన రామకృష్ణుడు సాధన చేసి భగవతీ దర్శనం పొందాడు కదా! కానీ ప్రథమ దర్శనంలో అమ్మా నువ్వు నా వద్దనే ఉండు అమ్మా అని పిలిచినా వెంటనే కనిపించు అని జగన్మాత వియోగం లేకుండా అర్థించాడు రామకృష్ణుడు. అదే ఆయన భక్తిలోని ప్రత్యేకత. అద్వైతానుభూతి పొందిన తర్వాత కూడా అంతటా ఆ లోకమాతనే దర్శించిన ఆయనకు విరహం ఏది? అంచేత ఆయనకు దుఃఖం లేదు. ఆయనకు సర్వకాల సర్వావస్థల్లో ఆనందమే ఉంది. ఇది ఏ ఇతర భక్తుల్లో గోచరించదు. ఇక జ్ఞానయుగంలో చూచామా అంటే దీని పద్ధతే వేరు. మొదటి నుండి సాధన సంపత్తి గట్టి చేసుకుంటాడు. అస్థిరమైన ఈ ప్రపంచాన్పై బుద్ధి పెట్టక వీటన్నింటికీ అతీతమైన ఆత్మానందంలో నిమగ్నమై ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉండే సుఖాలు గాని, కష్టాలు గాని అతన్ని చేయలేవు అతడికి. పై మార్గంలో గల ఉద్రేకమైన ఆనందాలతో సంబంధం ఏమాత్రం లేనే లేదు. ఈ ప్రపంచం
వాడిని కన్నెత్తి ధైర్యంగా చూడనే లేదు. అంచేత జ్ఞాని అనేవాడు అతి నిశ్చలమైన చిత్తంతో, అత్యధికమైన ఆనందంతో, అతి గంభీరమైన రూపంతో, ఎడతెగని శాశ్వతమైన ఆనందంతో మునిగి ఉంటాడే నమ్ము. మునిగి ఉంటాడంటే నమ్ము. ఈ ఈ నిర్వచనం సరిపోదేమో. ఆ నిర్విచనీయమైన అనుభవే అనుభవవేద్యమైన అనుభవ ఆనందమే అని తెలుసుకొని ఆ జ్ఞానంలో మునిగి ఉంటాడు అని నమ్ము. పై విధంగా ఇతర మార్గాల్లో ఎప్పుడూ ఎక్కడో ఎలాగో ఉండే ఆనందం ఈ జ్ఞాన మార్గంలో హియర్ అండ్ నౌ, ఇప్పుడే ఇక్కడే అంతు లేకుండా ఇన్ఫినిటీగా ఉంటుంది. ఇది జ్ఞాన మార్గం యొక్క ఘనత. కాబట్టి సాధన సంపత్తి గట్టి చేర్చుకొని ఎలా ఉండాలి అనే పాయింట్ని మనం ఈ రహస్యంలో తెలుసుకుందాం. రేపు వివేకం అనే రహస్యాన్ని తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. ఇది స్మాల్ audio. Kindly like this video, share this video to all. If anybody new, please subscribe. At the rate of BMKVS126, like చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. So thank you.